ప్రారంభించుకుందాం. క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమములు ఈ దినం 11వ రోజు. ఈ కార్యక్రమం జరిపించడానికి రెవరెండ్ ఎస్ విలియం శాంటన్ గారు అధ్యక్షులుగా ఉండవలసిందిగా కోరుచుంటున్నాము. అదేవిధంగా సందేశం ఎస్ సజీవన్ క్రిస్టఫర్ గారు సంఘ కాపరి వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాము. ఆశీర్వాదం రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సీనియర్ సంఘ కాపరి వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాను. ఈ కార్యక్రమం జరిపించడానికి అధ్యక్షులకు ఈ కార్యక్రమం అప్పచెప్తుంటున్నాను. క్రీస్తునందు ప్రేమ వారులారా, క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు 2వ తారీఖు సోమవారము. ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన శ్రీమతి వై హ్యారియట్ లాజరస్ గారు. ప్రారంభ ప్రార్థన శ్రీమతి వై హ్యారియట్ లాజరస్. వారు లేని పక్షమున బి నాగరత్నమ్మ ఆంటీ గారు ఉన్నారు. శ్రీమతి బి నాగరత్నమ్మ ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. అందరి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థించుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా నాయన, మరి ఒక పర్యాయము నీ పాద సైన్యానికి వచ్చినాం తండ్రి. మా ప్రార్థన ఆలకించి మాకు కావాల్సిన సహాయం దయచేయం నాయన. ఉదయం నుంచి రాత్రి సమయం వరకు మాకు ఎలాంటి సైతాన్ శోధనలకి ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని రెక్కల చాటున భద్రపరిచి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందులకై నీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. మరి ఎందు నిమిత్తం మేము ఇక్కడ కూడి నేను ధ్యానిస్తున్నాము నీకు బాహటంగా తెలుసును కనుక మా ప్రార్థన ఆలకించి మాకు కావాల్సిన సహాయం దయచేయం నాయనా తండ్రి. గత బుధవారం 18వ తేదీ నుంచి నాయన నీ ఆలయంలో శ్రమల ధ్యాన కూటములు జరుగుతున్నవి తండ్రి. నీవు దానిలో ఆ కూటములను జయకరంగా జరిగిస్తున్నందులుగా నీ స్తోత్రం చెల్లించున్నాము నాయన. ఈరోజు అందరము కూడి నేను ధ్యానిస్తుండగా తండ్రి నీ ఆలయంలో చేరి నీవే మా మధ్యన ఉంటావని నమ్ముతున్నాం తండ్రి. వాక్యం చెప్పబడి పాస్టర్ సారికి కూడా మంచి బలం, శక్తి, ఆరోగ్యం దయచేయనైనా ఆయన ఏ వాక్యం చెప్పనైనాడో తండ్రి. పాస్టర్ సారి నోటికి బురగా ఉండి నీవే పాస్టర్ సార్ నడిపించున్నాయన. మేము ఆ వాక్యానుసారంగా జీవించులాగున నీవే మాపై నీ కృప నీ కుమ్మరించుము తండ్రి. ప్రభువ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వరుసలు ఆశీర్వదించి కాపాడునైనా, వారి అవసరతను తీర్చునైనా, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యం తీసి పారవేసి పూర్ణారోగ్యం దయచేయనైనా తండ్రి. మరి ఈ కుటుంబంలో ఆది నుంచి అంతం వరకు నీవే తోడుగా నుండి సహాయపడి ఏలాంటి సైతాన్ శోధనలో వీరికి ఇబ్బందులు కలగకుండా నాయన నీవే తోడుగా ఉండగలవని ఈ కొద్ది విన్నపములు మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్రీమతి టీజే సులోచనమ్మ ఆంటీ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో కీర్తన సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల 861వ పాట అందరం కలిసి పాడుకుందాం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరిందో శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసు నాయాతి క్రమములకై నలుగాగోటబడి నాయాతి క్రమములకై నలుగాగోటబడి నా దోషముల నీవు ప్రియముగను మోసితివా నా దోషముల నీవు ప్రియముగను మోసితివా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు నా రోగములనీపై నమ్రతతో భరించి నా రోగములనీపై నమ్రతతో భరించి త్రుణీకరింపబడి ప్రాణమార్పించితివి త్రుణీకరింపబడి ప్రాణమార్పించితివి సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి కాదు కాదయ్యయ్యో నా పాపరుణమునకే కాదు కాదయ్యయ్యో నా పాపరుణమునకే సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు నా పాప దోషముచే నే చచ్చి ఉండగనే నా పాప దోషముచే నే చచ్చి ఉండగనే మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు పరమునా ఎత్తబడిన ప్రియ యేసు రాకడకై పరమునా ఎత్తబడిన
యేసు రాకడకై పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా. పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. వ్యసనాక్రాంతుడవుగా వ్యాధిననుభవించి, వ్యసనాక్రాంతుడవుగా వ్యాధిననుభవించి, మౌనముగా ధరించి మరణమైతివ్య ప్రభువా. మౌనముగా ధరించి మరణమైతివ్య ప్రభువా. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. హల్లెలూయా. సమయంలో ప్రార్థన సమయము మన సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ గంటా కరుణాసాగర్ గారు జరిగిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8, 9 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. యెషయా 55, 8, 9 వచనాలు ఇలాగున ఉన్నవి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడానికి మనము వెళ్ళబోతూ ఉండగా ఈరోజు మనందరికీ తెలిసిన ఈ వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఏమని చదువుకొని ఉన్నాము అంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. నీ తలంపు కంటే నా తలంపు ఆకాశమంతా ఎత్తుగా ఉంది. మీ మార్గముల కంటే నా మార్గము బహు గొప్పది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు రోజు వెంబడి రోజు నా ప్రార్థన ఎందుకు దేవుడు వినడం లేదు, నాకెందుకు జవాబు రావడం లేదు అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా మన ప్రార్థన జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మరొక అంశం ఈ వచనం నుండి మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, మనం చాలా విషయాలు ప్రభుని అడుగుతాం. అయ్యా నాకు అది చెయ్యి ప్రభువా, నాకు ఇది ఇవ్వు ప్రభువా, నాకు ఇలా చెయ్యి ప్రభువా, అలా చెయ్యి ప్రభువా అని మనము అడుగుతాం. కానీ ఆయన సమయము, ఆయన తలంపు, ఆయన టైము చాలా ఇంపార్టెంట్. మనం సరైన టైంలో మనకు కావాల్సింది, మనకు ఎప్పుడు కావాలో ప్రభుకి దానికి బాగా తెలుసు. మన ఆలోచనలు అనేకములు, కానీ దేవుని యొక్క ఆలోచనే, ఆయన తీర్మానమే ఫైనల్ అవుతుంది. మనం చాలాసార్లు తొందరపడతాం,
అయ్యా నా బిడ్డ విషయం ఏంటి, నా కుమారుడి విషయం ఏంటి, నా జీవితం ఏంటి, నాకెందుకు ఇది జరగలేదు, నాకెందుకు అది రాలేదు అని మనం అడుగుతాం. కానీ ఆయన ఒకటే అంటున్నాడు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నువ్వు అనుకుంటున్న మార్గం వేరు, నేను అనుకుంటున్న మార్గం వేరు. సో నేను ప్రార్థనలో ఏమని చేయాలి అంటే, ప్రభువా నీ తలంపు ఏంటో, నీ చిత్తం ఏంటో నేను తెలుసుకోవడానికి నాకు సహాయము చేయము కదా. మనం ఇంకొక ఆలోచన కూడా చూస్తే ఆ యొక్క ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం మనము ఆ యొక్క 12వ వచనాన్ని మనం చూస్తే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేతు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇక్కడ దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది అంటే, ఈ లోక సంబంధమైన ఫాల్స్ ప్రాఫిట్స్ అందరూ కూడా దేవుడు మనల్ని చెరలో నుండి 2 సంవత్సరాల్లో తీసుకొచ్చేస్తాడు అని చెప్తుంటే, మన ప్రవక్త అయిన ఇర్మియా మాత్రం లేదు మీరు అక్కడ 70 సంవత్సరాలు ఉండబోతారు కదండి. ఎవరికైనా మీ సేవకుడు వచ్చి మీకు ఆలస్యం అవుతుంది, దేవుడు మీకు జవాబు ఇవ్వడానికి అని చెప్తే నచ్చుతుందా? రేపు 7 వారాల్లో మీకు అయిపోతుంది మీరు అడిగిందంటే నచ్చుతుందా? అమ్మ 7 సంవత్సరాలకు జవాబు వస్తుందమ్మా అని చెప్తే మనము ఇష్టపడతామా? 7 వారాల్లో మీకు జవాబు వస్తుందంటే ఇష్టపడతామా? 7 వారాల్లో వచ్చేయాలి. ఎంత త్వరగా జవాబు వస్తే ఆ సేవకుడు అంత బలమైన సేవకుడని మనకు అర్థం. ఆయన అంత శక్తివంతుడు, ఆత్మపూర్ణుడని మనకు అర్థం. ఇది కూడా అలాగే అయింది. ఇర్మియా టైంలో కూడా 2 సంవత్సరాలని అబద్ధ ప్రవక్తల్ని నమ్మారు. కానీ 70 ఏళ్ళు మీరు అక్కడ ఇల్లు కట్టుకోండి, అక్కడ కాపురాలు చేయండి, పిల్లల్ని పెళ్ళిళ్ళు చేయండి. మీరు ఎతికిన రోజు మీరు మొరపెడుతూ వస్తారు, మీరు ప్రార్థన చేస్తూ వస్తారు, వెతుకుతూ వస్తారు. నా సమయమందు నేను మిమ్మల్ని మరలా ఎక్కడి నుండి తోలేసానో అక్కడికి మరలా మిమ్మల్ని తీసుకొస్తాను. సో మన జీవితాల్లో మనకిష్టమైన సమయం కాదు, మనకు అనుకుంది కాదు. మన ప్రార్థన ఒక్కొక్కసారి ఆలస్యం అవడానికి మన ఎడల ఆయన చిత్తం ఒకటి ఉంటుంది, ఆయన సమయం ఒకటి ఉంటుంది. ప్రభుని అడుగుదాం, డిస్కరేజ్ అవ్వద్దు, నిరాశ చెందొద్దు. సార్ సంవత్సరాల తరబడి నేను ప్రేయర్ చేస్తున్నా, నెలలతోడు కన్నీటితో నేను ప్రార్థన చేస్తున్నా, నా జీవితంలో ఇది ఎందుకు జరగడం లేదంటే ఈరోజు ప్రభుకు సమర్పించుకుందాం. అయ్యా నీ చిత్తంలో నీ సమయంలో జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. నేను విడవను, నేను నా విసుకక నిత్యము ఎడతెగక నేను ప్రార్థన చేస్తాను. తగిన కాలమందు నువ్వు నాకు జవాబిస్తావని నేను నమ్ముతున్నాను. ఒక్కొక్కసారి మన సమయము సరైన సమయం కాదేమో అడగడానికి, కాబట్టి ఆయన సమయం మందు దేవుడిస్తాడని నమ్మకంతో మనం ప్రార్థన చేద్దాం. రండి, అందరూ ముందుకు వచ్చి మోకరించగలిగిన వారందరూ ముందుకు వచ్చి మోకరించండి. నిలబడగలిగిన వారు నిలబడండి, కూర్చోగలిగిన వారు కూర్చోండి. అందరము కూడా ఎన్నో విషయాలు దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉన్నాం. చాలామంది మేము నిరాశ చెంది ఉన్నామేమో, అందరికీ జవాబు వస్తుంది నాకు రావడం లేదు అనుకుంటున్నామేమో. ఇదిగో నీ ఎడల దేవుని కృప బహు గొప్పగా ఉందమ్మా. ఆయన నిన్ను అద్భుత రీతిగా ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. నువ్వు తొందరపడద్దు, దిగులు చెందొద్దు, నిరాశ చెందొద్దు. తగిన కాలమందు దేవుడు నీకు గొప్ప మేలు చేయబోతున్నాడు. ప్రభుని అడుగుదాం. ఇంకా నాకు జవాబు రావడం లేదని దిగులు చెందుతున్నావేమో, నా దేవుడు నన్ను దర్శించడం లేదని బాధపడుతున్నావేమో. ఏదో ప్రభు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. మీరు మొరపెట్టుతూ వస్తారేమో, నన్ను వెతుకుతూ వస్తారేమో, నన్ను అడుగుతూ వస్తారేమో. ఇదిగో నా తగిన కాలమందు నేను మీకు ఉత్తరం ఇస్తాను. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. నీ ఎడల నేను ప్రత్యేకమైన సమయాన్ని, ప్రత్యేకమైన ఆలోచన నీ ఎడల కలిగి ఉన్నా. నువ్వు అడిగే ప్రార్థన, అడిగే సమయం, నువ్వు అడుగుతున్నది ఇది రైట్ టైం కాదేమో, దేవుడు నేను పరీక్షిస్తున్నాడేమో. ఈ 40 దినాల్లో దాని విషయమై ఎదురు చూడు. ప్రభువా నీ మాట కొరకు
నీ సమయం కొరకు విశ్వాసంతో కనిపెట్టే ఓపిక కలిగిన హృదయాన్ని నాకు ఈ ప్రభువా. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గుపడవరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను నా జీవితంలో ఊహించని గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. ఆయన కోసం ఎదురు చూచేవారి ఎడల ఆయన కరుణా సంపన్నుడు. నీ ప్రార్థన వినకూడదని కాదు, కానీ నీ ప్రార్థన చేయడానికి నువ్వు అర్హురాలు కాదని కాదు, కానీ ఆయన నీ ఎడల ఒక సమయం కలిగి ఉన్నాడు, నీ ఎడల ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు అడ్డొచ్చినా, ఏది అడ్డం వచ్చినా నిన్ను ఆపేవాడు ఎవ్వరు లేరు. గొప్ప కార్యాలు ఆయన చేపుతాడు. నమ్మకంతో నోరు తెరిచి ప్రార్థన చేయండి, నీ విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఎవరి గురించి ఆలోచించద్దు. దేని కొరకు ఎదురు చూస్తున్నావు ప్రభు దగ్గర దాన్ని ఆశ కదా, దాన్ని ముందు ఉంచండి. నోరు తెరిచి మీకు ఇచ్చిన 1 నిమిషం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనా సమయం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్సంపూర్ణుడా పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. నీ కుమారుని నామంలోనైనా ఏమడిగినను నేను పొందుకుంటామని నాయన అయ్యా నేర్చుకొని విశ్వసించి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను. అయితే తండ్రి, అనేక మార్లు మా ప్రార్థనలో తండ్రి మేము అడుగునవి అయ్యా నీ సమయానికి అయ్యా సరిపోవేమో నాయన. మేము తలంచుచున్నవి, మేము వెతుకుతున్న త్రోవనైనా ఇంకా నాయన ఆకాశము కంటే ఎత్తైన తలంపులు నాయన మా ఎడల నీకున్నావని, నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టవని, తగిన కాలమందు నాయన మేము ఊహించని కంటే, మేము అడుగు వాటి కంటే నాయన అత్యధికమైన మేళ్లతో మీరు మమ్మల్ని ఎదుర్కోబోతున్నారని వాక్యం చేత మరొక్కసారి నాయన మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మానవులము నాయన తండ్రి, అభాగ్యులము నాయన అయా ఈ లోక సంబంధమైన శ్రమల్ని, కష్టాల్ని, ఇరుకుల్ని అయా ఎదురు చూడడంలో అలసిపోయిన వారు ఇక్కడ అనేక మంది ఉన్నాం తండ్రి. అయ్యో మా జీవితాల్లో ఇది ఎప్పుడు జరుగుతుంది, ఈ అవమానం ఎప్పుడు తీరిపోతుంది, ఈ కష్టం నా జీవితం నుండి ఎప్పుడు వెళ్తుందని నాయన ఆశగా నా తండ్రి నమ్ముకున్న బిడ్డలు నీ వైపు నాయన చూస్తున్న బిడ్డలు అనేకులు ఇక్కడ ఉన్నారు నాయన. అయా సహాయం చేయండి. అన్నీ ఉన్నా కూడా నాయన ఎన్నో కార్యాలు మా జీవితాల్లో ఆగిపోయి ఉన్నాయి ప్రభువా. అయా నా తండ్రి, అన్నీ ఉన్న శక్తి ఉన్న సామర్థ్యం ఉన్న తండ్రి, మా చేతుల ద్వారా కాని పనులు ఎన్నో ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి తండ్రి. అయా నీ సమయం ఏంటో, నీ చిత్తం ఏంటో, నీ మార్గం ఏంటో నాయన దాని కొరకు ఆశగా కనిపెట్టుకొనుటకు నాయన అయా మాకు విశ్వాసంతో కూడిన నిరీక్షణను మాకు దైత్యమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో తండ్రి, ఎవరు కూడా అవిశ్వాసానికి లోను కాక నా దేవుడు నా ఎడల ఒక బలమైన తలంపు కలిగి ఉన్నాడు.
ఆయన సమయం ముందు తప్పక నాకు ఆయన జవాబిస్తాడన్న విశ్వాసంతో నాయన బిడ్డలు ప్రార్థించుటకు నాయన నీ యొక్క ఆత్మ నడిపింపు బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు నాయన నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా ఎగ్జామ్స్ పూర్తయి అయా నా తండ్రి చదువులు పూర్తి చేసుకొని జాబ్స్ కొరకు నాయన ఆశగా కనిపెట్టుకుని ఉన్నారు తండ్రి. చేసే ప్రయత్నంలో నాయన అయా సఫలత బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి అయా వివాహాల కొరకు నాయన మా సంఘంలో అనేక మంది కుటుంబాలు వారి బిడ్డల విషయమై నాయన ఆశగా నీ వైపు కనిపెట్టుకొంచున్నారు. అయ్యా నీవు తప్ప కార్యం ఎవ్వరూ చేయజాలరు తండ్రి. సహాయం చేయండి. మా బిడ్డలను కుటుంబాలుగా కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి అనేకులు ప్రభు వివాహమై తండ్రి సంవత్సరాల తరబడి గర్భఫలము లేకనైనా అయా దీనం అయా అవమానము నిందలను అనుభవిస్తూ అయా నీ మీదే ఆధారపడి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు. సహాయం చేయండి అయా. వారికంటూ నాయన చక్కని బహుమానము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగనే తండ్రి అయా అప్పుల బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితాన్ని మీరు ఆస్వాదించి అప్పుల నుండి సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే తండ్రి ఇదిగోనైనా అయా ఇంట్లో సమాధానం లేక శాంతి లేక నాయన ఇబ్బంది పడుతున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయా వారికి కావలసిన శాంతి సమాధానము వారి గృహాల్లో మీరు దయచేయండి తండ్రి. అయా అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ఇవనైనా మరొకసారి అయా నీ సమయం కొరకు ఆశగా కనిపెట్టుకున్న బిడ్డలకు నాయన నీ చిత్తంలో నీ తలంపులో వారికి జవాబు దయచేసి ఇదిగో ఇదే సంఘంలో నాయన బిడ్డలు నిలిచి ఇదిగో మేము ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించగా ఇదిగో విశ్వసించి ప్రార్థించగా ఈ గొప్ప కార్యము దేవుడు మా జీవితాల్లో చేశాడని అనేకులను నాయన సాక్షులుగా మీరు నిలబెట్టబోతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రములు తెలియచేస్తున్నాం. అయా ఆ సాక్ష్యాలను బట్టి అనేకులు విశ్వాసంలో బలపడే రీతిగా నాయన నీ నామ మహిమార్థమై వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరం కూర్చుందాం. థ్యాంక్ యూ సార్. బైబిల్ పఠనము ధ్యానాంశము శ్రీ బి జయన్న గారు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. శ్రీ బి జయన్న గారు వచ్చి చదువుతారు. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 12వ వచనం వరకు చదువుతున్నాను. బైబిల్ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18 వరకు చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు.
దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. థ్యాంక్ యూ సార్. ప్రత్యేక పాట ఉంది. శ్రీమతి కె వినీల దండరాజు గారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. వినీల దండరాజ్. మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా. నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా. మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. చిన్నదోనే పయనము కొనసాగగా, పెద్ద తుఫానే రేగి అలలు కొట్టగా. చిన్నదోనే పయనము కొనసాగగా, పెద్ద తుఫానే రేగి అలలు కొట్టగా. నా ప్రభువును వేడగా గాలి అనగలేదా, నా చిన్నదోనే గమ్యానికి చేరలేదా. నా ప్రభువును వేడగా గాలి అనగలేదా, నా చిన్నదోనే గమ్యానికి చేరలేదా. మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. నా ఈనను ఊరిలో బిడ్డ చనిపోగా, దిక్కెవరని ఆ తల్లి తల్లడిల్లగా. నా ఈనను ఊరిలో బిడ్డ చనిపోగా, దిక్కెవరని ఆ తల్లి తల్లడిల్లగా. నా ప్రభువు ఆమెపై జాలి చూపలేదా, పాడదించి ఆ బిడ్డను బ్రతికించలేదా. నా ప్రభువును ఆమెపై జాలి చూపలేదా, పాడదించి ఆ బిడ్డను బ్రతికించలేదా. మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా. నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా,
తన చేతి నీడలో నిన్ను దాయలేదా? మనసా నీకెందుకే ఇంత భయము? నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. హల్లెలూయా. మరి కే వినిలా ధనరాజు గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని వాక్యము. మన మధ్యలో రెవరెండ్ సజీవ్ క్రిస్టఫర్ పాస్టర్ గారు ఉన్నారు. సంఘ కాపరి గారు మనకు దైవ వర్తమానం అందిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తుంటున్నాను. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ లెంట్ 11వ దినంలో మనం ప్రవేశించాం. గత 10 దినములు శ్రేష్టమైన వాక్కు దైవజనుల ద్వారా మనం విన్నాము. ఈరోజు 11వ దినంలో మనము ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మనము చేరిన దేవునికి మొదట మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ధ్యానాంశం వచ్చేసి హెబ్రీలు అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అంశం వచ్చేసి యేసు రక్తమాంసంలో పాలివాడాయను. యేసు రక్తమాంసంలో పాలివాడాయను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వరకున్న వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు రక్త మాంసంలో కలిగిన దేవుడుగా మనము చూస్తాము. ఈ వాక్కు నిమిత్తమై ఆత్మదేవుని సహాయం కొరకు ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి యేసయ్య, తండ్రి మీరు నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు నీ స్వరం వినటానికి వచ్చారు ప్రభువా. నా స్వరం వినటానికి రాలేదు, నా మాటలు వినటానికి రాలేదు ప్రభువా. నన్ను ఒక బూరలాగా వాడుకొని మీరు నా బదులుగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నా పాటలు ప్రాణం లేని మాటలు, నీ మాటలైతే నిత్యపు జీవపు మాటలు తండ్రి. మీరన్నట్టుగా ప్రభువా, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఎరుగును, అవి నన్ను వెంబడించును. నీ బిడ్డలు ఉపవాసం ఉండి మీ వాక్కును వినటానికి వచ్చారు ప్రభువా. ఆత్మీయ ఆహారము సమృద్ధిగా వాళ్ళకు దయచేయమని యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధ నామంలో అడిగి వేకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ యొక్క 14 నుండి 18 వరకున్న వచనములు మనము అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీ పత్రికలో యేసు రక్త మాంసంలో పాలివాడుగా మనము చూస్తాము. యేసు మరణాన్ని అనుభవించడానికి పూర్తిగా మానవ రూపు దాల్చి తద్వారా మరణంపై ఉన్న అధికారము దేవుడు ఆయనకిచ్చినప్పుడు అపవాదిని జయించి పాపం అనే ముళ్ళను కాడిని విరగొట్టి 3వ దినమున లేచి ముట్టిందై తిరిగి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఈరోజు మన కొరకు విజ్ఞాపిస్తున్న యేసు మరణాన్ని జయించిన వీరుడుగా మనం చూస్తాం. శోధనలు జయించిన వీరుడుగా మనం చూస్తాం. మరణంపై ఉన్న అపవాది శక్తిని నాశనం చేసిన యేసు ఇక్కడ మనం ఈ అధ్యాయంలో స్పష్టంగా చూస్తాం. ఒకటి, భయం నుండి విడిపించడానికి ఈ యొక్క అధ్యాయము మనకు వివరిస్తూ ఉంది. భయము, ఈ భయం అనేది మానవునికి సహజంగా ఉంటుంది. ఇందాక చక్కగా పాట పాడారు.
భయము గురించి. ఆ భయం అనేది పోవాలి. ఎప్పుడైతే నీవు దేవునికి ఇష్టడుగా దగ్గరగా వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న భయం అనేది పూర్తిగా వెళ్ళిపోవాలి. ఆ భయం నుండి విడిపించడానికి ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇది యేసును కరుణామయుడుగా మరియు నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఇక్కడ మనం చూస్తాం. ప్రధాన యాజకుడిగా అనగా హై ప్రీస్ట్, జీసస్ క్రైస్ట్ ఇది హై ప్రీస్ట్గా మనము ఇక్కడ చూస్తాము. ప్రధాన యాజకుడు ఆయన యేసును ఈ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు స్పష్టంగా మనకు వివరించడము చూస్తాము. మానవ బాధలను మరియు శోధనల నుండి బయటికి వారిని విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. దైవ కుమారుడు మానవ రూపు దాల్చి శరీరధారై కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో ఆయన వాక్కు ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి వీటి నుంచి అన్ని విడిపెట్టడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చెను. సమస్తము విడిపెచ్చి పరలోక సింహాసనం, కృపగల సింహాసనంను విడిపెచ్చి ఆయన ఈ నరుని కోసము భూలోకానికి వచ్చి ఆయన పడిన శ్రమలు, బాధలు, నిందలు, నొప్పి అన్నీ ఓర్చుకొని ప్రభు ఎవరి కొరకు? మన కొరకు అన్ని సిలువపై ఆయన నీ కొరకు బలి ఆయను. ల్యాంబ్ ఆఫ్ గాడ్గా గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మనం ఒకసారి సిలువపై జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో 1:14 మనం చూస్తాము. శరీరధారైన క్రీస్తుగా ఆయన వాక్కు శరీరధారి అయి మన మధ్యన నివసించెను. శరీరధారైన క్రీస్తు అంటే ఇన్కార్నేట్ క్రైస్ట్. ఏంటి? ఇన్కార్నేట్ క్రైస్ట్గా మనం చూస్తాం. శరీరధారైన క్రీస్తు, మానవ రూపు దాల్చుకున్న యేసు క్రీస్తు ఇన్కార్నేట్ క్రైస్ట్గా మనము చూస్తాం ఆయనను. యేసు మానవ రూపం ధరించుకున్నవాడుగా సన్ ఆఫ్ మ్యాన్గా మనం చూస్తాం ఆయనను. సన్ ఆఫ్ గాడ్ను సన్ ఆఫ్ మ్యాన్గా మనము చూస్తాము. పరిపూర్ణ మానవుడుగా పర్ఫెక్ట్ మ్యాన్గా మనం ఆయన చూస్తాము. రక్త మాంసములతో మనలాగనే ఆయన కూడా శ్రమలు, నిందలు అన్ని భరించినాడు ప్రభు. ఈ 40 దినములు మనము ఉపవాసం చేస్తున్నాం. ఎందుకు? ప్రభు కొరకు. ఆయన సిలువ త్యాగము, బలియాగము, ఏ మానవుడు చేయని త్యాగము లోకంలో ఆయన మనకు ఇచ్చాడు. సమస్తం ఇచ్చాడు. ఆయన నలగొట్టినాక యెహోవాకు ఇష్టమాయను. తన సొంత కుమారుని నలగొట్టినాక యెహోవాకు ఇష్టమాయను. కాబట్టి ఈ శరీరం అనేది నలగొట్టబడాలి ప్రభు కొరకు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. బ్రోకెన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ యొక్క నలగొట్టబడితేనే కానీ సర్వ మానవులకి పాప విమోచన లేదు. సాల్వేషన్ టు ద మ్యాన్ కైండ్. సర్వ లోకానికి, సర్వ మానవాళికి ఆయన శరీరం నలగొట్టబడింది. మన పాపాల కొరకు ఆయన వీపు దున్నబడింది. ఒకటి, మన స్థానంలో చనిపోవడానికి యేసు రక్త మాంసాలను ధరించాడు. ఒకటి చూసినట్టే మన స్థానంలో చనిపోవడానికి యేసు క్రీస్తు ప్రభువు రక్త మాంసాలుగా మారిపోయాడు. ఆయన ధరించుకున్న నరుని యొక్క స్వభావం ధరించుకున్నాడు. మనం అబ్రహాము కుమారుని చెప్పుకుంటాం, కానీ అబ్రహాము చేసే క్రియలను మనము చేసి చూపించాలి లోకంలో. రెండవదిగా అపవాదిని ఓడించడం. మనము ఎలా ఓడించగలం అపవాదిని ఈ లోకంలో?
శోధనలు అనేకములు మనకుంటాయి. వాటిని అన్ని ఎదుర్కోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకెంతో అవసరము. పరిశుద్ధాత్మ శక్తి లేనిది మనము ఈ లోకంలో జయించలేము. వి నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అపవాదిని ఓడించాలంటే చాలా కష్టం. ఎందుకంటే శోధనలో పడేసేది అపవాది. వాటి నుంచి బయటికి రావాలంటే ఆత్మశక్తి కావాలి, దేవుని యొక్క నడిపింపు మనకు కావాలి. ఈ ఓడించడం అనేది ఆయన మరణంపై అపవాది శక్తిని నాశనం చేశాడు యేసుక్రీస్తు ప్రభు. మరణంపై అపవాది శక్తిని నాశనం చేశాడు ప్రభు ఆ శిలువపై. ఇక మనం చూస్తాం. మూడవదిగా భయం నుండి విముక్తి. భయం నుండి విముక్తిగా మనం చూస్తాం. మరణం, భయము, దీనిపై వారిని ఆయనను విముక్తి చేస్తాడు. ఈ మరణము నుండి, ఈ భయము నుండి, ఈ లోకం అనే భయం నుండి విడిపించే దేవుడుగా మనము ఆయన చూస్తాం. ఎప్పుడైతే ఈ లోకంలో మనము ప్రయాణిస్తున్నామో, భయాందోళనలతో మనము ప్రయాణిస్తున్నామో, ఆ భయం అనేది మానవునికి మామూలుగా ఉంటుంది. భయంలో బానిసలైన వారిని, ఎవరైతే భయంతో బాధపడుతున్న వారిని, బానిసలైన వారిని దేవుడు వాళ్ళని విముక్తి చేస్తాడని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మరణం అనే భయం నుండి, శోధన అనే భయం నుండి, ప్రపంచం అనే భయం నుండి, ఈ లోకంలో భయం నుండి ప్రభుల వారు వారిని, నరులను రక్షించే వాడుగా మనం చూస్తాం. నాలుగోది, కరుణించే దేవుడుగా మనం చూస్తాం. నాలుగోది, కరుణమయుడైన ప్రధాన యాజకుడు. కరుణమయుడైన ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్గా మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రధాన యాజకుడిగా చెప్పడము మనం చూస్తాం. మరణము, భయము నుండి తప్పించే ప్రభుగా మనం చూస్తాము. ఈ కరుణమయుడు అయిన ప్రధాన యాజకుడిగా మనం ఈ అధ్యాయంలో చూసినప్పుడు యేసు దేవునికి, మానవాళికి సంబంధించిన మరియు పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాడు. వాటి నుంచి విడిపించే దేవుడుగా ఈ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక్కడ ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ప్రొజెక్ట్ చేయడం మనం చూస్తాము. హై ప్రీస్ట్గా ఆయన సమస్తము దుర్నీతి నుండి మనను కాపాడే దేవుడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తును. ఆయన సమస్తము మనను విడిపించే దేవుడుగా మనం చూస్తాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అంత గొప్ప పవర్ ఉంది ఆయన బ్లడ్లో. ఇప్పుడు కూడా దేర్ ఈజ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు నమ్మితే ఆమేన్ అని చెప్పండి. దేర్ ఈజ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో ఇప్పుడు కూడా శక్తి ఉన్నది. ఆయన రక్తము పరిశుద్ధ రక్తం. ఐదోదిగా, శోధనలో పడకుండా సహాయం చేసే దేవుడుగా మనం ఆయన చూస్తాము. శోధనలో పడకుండా సహాయము చేసే దేవుడుగా మనం ఆయనను చూస్తాము. యేసు ఆయన శ్రమ నుండి, మరి శోధనల నుండి అపవాది చేత శోధింపబడ్డారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాము. యేసు 3 రకాలుగా అపవాదిని శోధిస్తాడు. అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారిని 3 రకాలుగా శోధించడం మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం. నీవు దైవ కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయము. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట లివింగ్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
ఫ్రమ్ ద మౌత్, ఇటర్నల్ వర్డ్స్, నిత్య జీవపు మాటలు. మరి నా మాటలు ప్రాణం లేని మాటలు, ఆయన మాటలైతే నిత్య జీవపు మాటలు. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి? నా మాటలు ప్రాణం లేని మాటలు, నీ మాటలైతే నిత్య జీవపు మాటలు తండ్రి. మరి మనుషుడు రొట్టె వల్లే కాదు, కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవిస్తాడు. నీవు దైవ కుమారుడైతే పైన కిందికి దూకుము, నువ్వు నాకు మొక్కుము, నేను ఈ సర్వ లోకం నీకు ఇస్తాను, నువ్వు రాజుగా దేవుడుగా నువ్వు ఉంటావు. అపవాది చేత 40 రాత్రులు మరి యేసు అక్కడ శోధింపబడడం మనం చూస్తాం. సైతానా వెళ్ళిపో. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు నీవు కూడా సైతానా వెళ్ళిపో అనాలి. లేకపోతే దేవుని శక్తి మనకు కావాలి, ఆత్మ నడిపింపు మనకు కావాలి. ఈ మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో యేసు అరణ్యంలో ఆత్మ చేత నడిపింపబడి అపవాది ఎలా శోధించాడో చూడండి. ఈ 3 కారణాలు మనం చూస్తాం. మత్తయి 4లో మనము ఆయన ఎదుర్కొనే ఈ శోధనలు క్లియర్గా మనము చూస్తాము. వాటిని ఎదుర్కొనే శక్తిని ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఈ శోధనలు, ఈ లోకంలో ఉన్న భయమును, ఇవన్నిటినీ మనము ఎదుర్కోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం లేకపోతే మనము ఈరోజు ఇలా ఉండము. నీవు నేను ఈ లోకంలో ఉన్న శోధనలను ఎదుర్కోవాలంటే, ఈ భయమును నుంచి బయటికి రావాలంటే, ఈ లోకంలో అనే భయం నుండి నీవు బయటికి రావాలంటే దేవుని యొక్క సహాయము మనకెంతో అవసరము. మన శోధనలలో ఎన్నో ఉంటాయి. వాటిని అన్నిటినీ మనము పరిశుద్ధాత్మ ద్వారా ఎదుర్కోవాలి. ఎందుకంటే యేసు శోధనలను ఎదుర్కొన్నాడు. దైవ కుమారుడు మనుష్య కుమారుడై 40 దినములు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన శోధింపబడ్డాడు. ఆ శోధనలన్నిటినీ ఎదుర్కొన్నాడు దేవుడు. ఆ శోధనలన్నీ ఎదుర్కోవడానికి శక్తి కావాలి. తర్వాత మనుష్య కుమారునికి ఆకలైంది, పరిపూర్ణ మానవునికి ఆకలైంది. ద పర్ఫెక్ట్ మ్యాన్. థియాలజియన్స్ చెప్తారు, జీసస్ క్రైస్ట్ కంపేర్ విత్ ద పర్ఫెక్ట్ మ్యాన్. యేసు శోధనలను ఎదుర్కొన్నాడు. ఆ దైవ కుమారుడు ఎదుర్కొన్న ఆ శోధనలను మనము కూడా ఎదుర్కోవాలి. ప్రభుకే భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు సొంత ప్రజలే ఆయనను తృణీకరించి సిలువ వేయండి అన్నప్పుడు ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు నడిచి, ఆయనతో పాటు ఉండి అద్భుతాలు సూచక్రియలు చూసిన సొంత ప్రజలే ఈయన మాకు వద్దు, ఈయనను సిలువ వేయండి అన్నప్పుడు ప్రభు ఎంత బాధపడింటే ఒకసారి ఆలోచించండి. మనకు ఈ లోకంలో శోధనలు అనేకంలో ఉన్నా కూడా వాటిని అన్నిటినీ ఎదుర్కోవాలంటే దేవుని సహాయం లేనిది మనము ముందుకు వెళ్ళలేము. రక్త మాంసము కలిగిన యేసుక్రీస్తు మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తాము. రక్త మాంసంతో కూడిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ అధ్యాయంలో చూస్తాము. అపోస్తలుడైన పౌలు మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో స్పష్టంగా చెప్పడం మనం చూస్తాము. ఇంకొకటి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో చూద్దాము. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు శోధనలు పడకుండా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు గెత్సేమనే తోటలో. 26:41 మీరు శోధనలో ప్రవేశించినట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్, తెగక ప్రార్థన చేయండి అంటున్నాడు ప్రభు. thessaloniansలో మనం చూస్తాం,
2 Thessalonians 5:17 చూస్తాం. మీరు ప్రార్థన చేసే ఎడతెగక ప్రార్థన చేయడి. ప్రే వితౌట్, ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క బలము. ప్రార్థన అనేది ఆషమాషిగా తీసుకోకూడదు. నిన్న దినమున యవనస్తులకు అదే బోధించాను ప్రార్థన గురించి. ప్రేయర్ ఈజ్ ఎ వెపన్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. మీకు ఇచ్చిన ఈ ఆయుధము ప్రార్థన. ఈ ప్రార్థన అనే ఆయుధంతో మీరు అద్భుతాలు చేయండి. ఇతరులకు ప్రార్థన చేయండి, బీదలకు ప్రార్థన చేయండి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు రోగులకు ప్రార్థన చేయండి. యేసు నామంలో స్వస్థత ఉంది, ఏ నామంలో స్వస్థత లేదు. ప్రార్థన శక్తి రుచి చూసిన వాడు అద్భుతాలు చూస్తాడు. ఆమెన్. ప్రార్థన అనేది మర్చిపోకూడదు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థనను మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రార్థనను చునకగా చూడకూడదు. ప్రార్థన సమయం అంటే ప్రార్థనలో గడపాలి. తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఇంటర్సెసరీ ప్రేయర్ అంటాం. విజ్ఞాప ప్రార్థన ఎందుకు చేస్తాం? ఎప్పుడైతే నువ్వు విజ్ఞాప ప్రార్థన చేయడం మొదలు పెడతావో, పరలోకమున్న తండ్రి, కుమారుడు, ఆత్మ దేవునితో సంభాషణ నీకు నీ పరలోక తండ్రికి సంభాషణ. అది విజ్ఞాప ప్రార్థన. ఎందుకు పౌలు తెగక ప్రార్థన చేయడం అంటున్నాడు? ప్రార్థన ద్వారా అద్భుతాలు చూస్తాం. ప్రార్థన చేయకపోతే అద్భుతాలు చూడము. మీరు అద్భుతాలు చూడాలంటే ప్రార్థన, కన్నిటి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే దేవుడు జవాబిస్తాడు. మరి ఇక్కడ శిష్యులు మీరు శోధనలో పడకుండా ప్రార్థన, మేల్కోకుండా ప్రార్థన చేయండి అంటున్నాడు మత్తయి 26:41. అంటే ప్రార్థన యొక్క విలువ చాలా గొప్పది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావో నీ తండ్రికి నీవు దగ్గరికి వస్తావు. పరలోకమున్న నీ తండ్రి నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు మోకరించి నీవు కుమ్మరించుకున్నట్లయితే ప్రభు ముందు, అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నా ప్రార్థన విను ప్రభువా అంటే ఎలా వింటాడు? దేవునికి పశ్చాత్తమైన ప్రార్థన కావాలి. ఆ ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ దేవునికి కావాలి. నీవు పశ్చాత్తమైన ప్రార్థన చేస్తేనే సంఘము బాగుపడుతుంది, సంఘం స్వస్థత పడుతుంది. లేకపోతే దేవుడు అద్భుతాలు చేయడు. ఎలాగున్నామో అలాగే ఉండిపోతాం. ఎందుకు అద్భుత కార్యాలు జరగటం లేదు? ఎందుకు దేవుడు మన ప్రార్థన వినటం లేదు? ఎందుకు దేవుడు సంఘంని స్వస్థత పట్టడం లేదు? ఎందుకు దేవుడు జవాబు ఇవ్వటం లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఘం చూస్తే బాధ అవుతుంది. ఎందుకు దేవుడు వినటం లేదు? వై గాడ్ ఈజ్ నాట్ లిజనింగ్ అవర్ ప్రేయర్స్? ఇవి కోపంతో వచ్చే మాటలు కాదు, కానీ బాధతో చెప్పే మాటలు. శిష్యులను ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన చేయండి అమ్మా సంఘం కొరకు. ప్రే చేయండి. అద్భుతాలు చూడాలంటే ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థన చేస్తాం, ఆల్ నైట్ ప్రేయర్స్. ప్రభు దగ్గర మొరబెట్టుకుంటాం కదా. 4 సంవత్సరాలు అయింది. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, జవాబిచ్చే దేవుడు ఆయన. ఎందుకు మౌనంగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి సంగమా. ముగింపు చూద్దాం. యేసు మరణంను జయించిన వీరుడుగా మనం చూస్తాం. యేసు మరణాన్ని జయించిన వీరుడుగా మనం చూస్తాం. రెండోదిగా అపవాది శక్తిని ఓడించిన విజయశూరుడిగా మనం ఆయన చూస్తాం. అపవాదిని విజయశూరుడిగా మనం చూస్తాం. మూడోది, హెబ్రీలలో మనం చూసినట్లయితే యేసు ప్రధాన యాజకుడిగా మనం ఆయన ఇక్కడ చూస్తాం. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభులవాని ప్రధాన యాజకుడిగా ఆయనను ఇక్కడ ఫోకస్ చేయడం మనం చూస్తాం ఈ అధ్యాయంలో, హెబ్రీ 2లో. 4 శోధనలో ఉన్నప్పుడు
సహాయము చేయువాడు ఆయన్నే. శోధన శోధన, ప్రతి ఒక్క వచనంలో శోధన శోధన, భయము శోధన, భయము భయము, శోధన శోధన. వీటినన్నిటినీ కూడా మనల్ని విడిపించేవాడు ఆయన్నే. భయాందోళన ఉన్న వారిని రక్షించేవాడు ఆయన్నే. కాపాడే దేవుడుగా మనం చూస్తాం. ఐదవది, కాబట్టి మనము వీటినన్నిటిని ఎదుర్కోవాలంటే, జయించాలంటే దేవుని యొక్క శక్తి మనకు అవసరం. గాడ్స్ పవర్. వీ నీడ్ గాడ్స్ పవర్ టు ఓవర్కమ్ ఆల్ దిస్ సిచ్యువేషన్. ఈ యొక్క భయాందోళన, ఈ యొక్క శోధనల నుండి మనము ఎదుర్కోవాలంటే దేవుని యొక్క శక్తి మనకెంతో అవసరము. దేవుని శక్తి లేకపోతే మనము ఈ లోకాన్ని జయించలేము. మనము ఎలాగుంటే అలాగే ఉంటాం. కాబట్టి చివరిగా దేవుడు ఏం చెప్తున్నారంటే, కలవరపడకుడి నా చిన్న మంద, కలదు మీ యందు నా తండ్రి యొక్క ప్రేమ. కలవరపడకుడి నా చిన్న మంద. ఆ చిన్న మంద ఎవరు? మనమే. కలవరపడకుడి నా చిన్న మంద, కలదు మీ యందు తండ్రి ప్రేమ. కంచె వేసి తిని మిమ్మును కాపాడి తిని. ఆ కంచె ఎవరు? కంచె అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎప్పుడైతే నువ్వు ఆ కంచె అనే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నువ్వు ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. యుల్ బి సేఫ్. నువ్వు ఎప్పుడైతే ఆ కంచె నుండి బయటికి వస్తావో అపవాది యొక్క శోధనలో పడిపోతావు. కంచె వేసి మిమ్మును కాపాడి తిని ఆయనను మీరు వినకపోతిరి. ఇదిగో తలుపు నెద్ద నిలుచుండి తట్టుతున్నాను నేను. నా స్వరము ఎవరైనా వింటే నేను ఐ విల్ కమ్ ఇన్ అంటున్నాడు దేవుడు. నేను లోపలికి హృదయం దేవాలయము. తలుపు నొద్ద నుండి దేవుడు కొడతా ఉన్నాడు. ఎవరన్నా స్వరము వింటే, అయ్యలారా అమ్మలారా, తలుపు తీసినట్టు నేను లోపలికి వస్తాను, నేను మీతో ఉంటాను, మీతో సహవాసం చేస్తాను, మీతో భోంచేస్తాను, మీ సదాకాలం మీతో ఉంటాను అంటున్నాడు. మనము వద్దు ప్రభు అంటే ప్రభు రాడు. ప్రభు ఆహ్వానిస్తేనే కానీ రాడు. అది గుర్తుపెట్టుకోండి. ప్రభు ఆహ్వానిస్తేనే కానీ రాడు. ప్రభుని మనం ఆహ్వానించాలి. ఆయన ఆహ్వానిస్తే కానీ రాడు. కాబట్టి ఆ కంచె అనే యేసుక్రీస్తు ప్రభులో మనం ఉన్నట్లయితే, ఆ యొక్క కంచెలో, ఆ ఫెన్స్లో మనం ఉన్నట్లయితే, ఆ ఫెన్స్ అందులో ఉన్నట్లయితే నువ్వు సేఫ్ సైడ్గా ఉంటావు. లేకపోతే నువ్వు ఎప్పుడైతే ఆ కంచె నుండి ఎప్పుడైతే బయటికి వస్తావో అపవాది శోధనలో పడిపోతావు. అపవాది సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని మింగుందామా, ఎవరిని పట్టుకుందామా కాసుకో ఉన్నాడు అపవాది. అబద్ధకు జనకుడు అపవాది, మోసగాడు, శత్రువు అయిన సాతాను. ఆయనకి ఎన్ని పేర్లు చూడండి. కాబట్టి మనం కూడా శోధనలు పడకుండా దేవుని యొక్క సహాయము, శక్తిని అడుగుదాం. ఈ యొక్క అధ్యాయంలో రక్త మాంసములుగా మనం ప్రభుని చూస్తాం. ఆయన యొక్క శక్తిని చూస్తాం. కరుణామయుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుడిగా మనము చూస్తాం. కాబట్టి అటు కృపయు సహాయము పరిశుద్ధాత్ముడు మన మిడికిలో ఆయన వాక్కును దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన సంఘ కాపరి గారు మరి శ్రేష్టమైనటువంటి సందేశము మనకు అందించారు. యేసు రక్తమాంసములో పాలివాడాయను. ఆయన పిల్లలు మరి రక్తమాంసంలో పాలివారై ఉన్నారు గనుక ఆయన కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రక్తమాంసంలో పాలివాడాయను. అంటే మన యొక్క పాపముల నిమిత్తము సాతాను క్రియలను మరి లయపరచుటకు, నశింపజేయుటకు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో సమానమైనట్టుగా మనము ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి
మరి చాలా విషయాలు కూడా మరి మనకు సంఘ కాపరి గారు తెలియజేశారు. దాన్ని బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రకటనలు ఉన్నాయి. కన్వీనర్, సెక్రటరీ ప్రకటన చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాము. ఈ దినము 11వ రోజు ఆరాధనను అధ్యక్షులుగా ఉండి జరిగించినటువంటి రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి గారికి వందనములు చెల్లిస్తున్నాము. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి టీజే సులోచనమ్మ గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాం. ప్రార్థన సమయం ముఖ్యంగా సీనియర్ సంఘ కాపరి గారు ఆత్మీయంగా జరిపించినందుకు కూడా ఆయనకు ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. బైబిల్ పఠనం చదివినటువంటి శ్రీ బి జయన్న గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా ప్రత్యేక పాట పాడినటువంటి శ్రీమతి కె వినీలా ధనరాజు గారు, వాళ్ళ కుటుంబము ప్రత్యేకంగా పాడబడినటువంటి కుటుంబానికి వందనములు చెల్లిస్తున్నాము. వారే ఈరోజు మనకందరికీ డిన్నర్ ఏర్పాటు చేసినారు. ఆ డిన్నర్ కారణము వాళ్ళ యొక్క కుమారుడైనటువంటి కె కార్తీక్ యొక్క బర్త్డే సందర్భంగా వాళ్ళు డిన్నర్ ఏర్పాటు చేసినారు కనుక అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. సందేశం వినిపించినటువంటి రెవరెండ్ ఎస్ సజీవన్ కృష్ణపరి గారికి, సంఘ కాపరి గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదములు డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు చేస్తారు. రేపటి దినం యొక్క ప్రోగ్రాం మంగళవారం, ఇది స్త్రీల యొక్క ప్రత్యేక దినం కాబట్టి దీనికి అంటే రేపటి దినం యొక్క మంగళవారంకు అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు శ్రీమతి ఎం దేవకృప విజయరాజు గారు, స్త్రీల ప్రెసిడెంట్ గారు జరిపిస్తారు. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఆర్ జయశ్రీ విజయకుమార్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన సమయం కూడా సీనియర్ సంఘ కాపరి గారు గంటా కరుణాసాగర్ గారు ప్రార్థన సమయాన్ని నడిపిస్తారు. బైబిల్ పఠనము శ్రీమతి ఆర్ కమలా రాజన్ గారు చేస్తారు. ప్రత్యేక పాట స్త్రీల సమాజం వారు ప్రత్యేక పాట పాడుతారు. సందేశం వినిపించేవారు శ్రీమతి ఎస్ సుకన్య స్టాంటన్ పాస్టరమ్మ గారు రేపు సందేశము వినిపించెదరు. మరి మిగుము ప్రార్థన ఆశీర్వాదములు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు చేస్తారు. రేపటి దినమైనటువంటి స్పాన్సర్ చేయవారు బి రాజశేఖర్ గారు, మన సంఘ సీనియర్ డీకన్ గారు రేపు స్పాన్సర్ చేస్తున్నారు. ఇక కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి కె కార్తిక్ మరి దయచేసి ముందుకు రావాలని వారిని కోరుతున్నాం. వారి ఫ్యామిలీ కూడా ఈరోజు వారు స్పాన్సర్ చేస్తున్నారు, వారు ప్రార్థన చేయమన్నారు. దయచేసి వారు ముందుకు వస్తే బాగుంటుంది. కె కార్తిక్, అదేవిధంగా ధనరాజ్ వినీలా గారు ముందుకు వస్తే బాగుంటుంది. వారి కొరకు మరి మన సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ ప్రార్థన చేస్తారు. అంతకంటే ముందు మరి కేక్ కూడా తీసుకొచ్చారు, కేక్ కటింగ్ కూడా ఉందన్నారు. కేక్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని జరిగిస్తారు. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబం వారు ఈ యొక్క 11 days అయినప్పటికీ కూడా వారి కుమారుడు ఈరోజు 12 సంవత్సరాలు. సో ఇది 13th బర్త్డేనా? మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ధనంజయ్ గారిని దేవుడు దీవించి ఆస్వాదించి కార్తిక్ను కుమారుడిగా బిడ్డలను అనుగ్రహించున్నారు. సో ఈరోజు ఇంత స్పెషల్గా కుమారుని విషయంలో మనందరికీ కూడా భోజనాలు సిద్ధపరచడానికి అన్నిటికి కారణం ఏంటంటే బాబు కూడా 12 years కంప్లీట్ చేసుకొని 13th yearలోకి బిడ్డ వస్తున్నాడు.
అనగా తన బాల్యం దాటి టీనేజ్లోకి బాబు వస్తున్నాడు. సో ఆ యొక్క టీనేజ్ అనేది చాలా అద్భుతమైన వయసు. ఇప్పుడు వరకు పెంచిన విధానం వేరు. ధనంజయ్ గారు వారి యొక్క సతీమణి కూడా, ఈ ధనరాజ్ గారు వారి సతీమణి గారు కూడా ఈ బాబును పెంచే విషయంలో కూడా అప్గ్రేడ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు చెప్పిన మాట వింటారు పిల్లలు, టీనేజ్లో ఇక వాళ్ళు మేము పెద్దోళ్ళం అయిపోయామన్న ఫీలింగు ధనరాజ్ వీళ్ళకు ఉంటుంది. సో ఇంకొకరు కూడా ఉన్నారా? ఓకే, ఇంకా ఇది చాలా చిన్నది ఇది కేసు. దేవుడు 2 కుమారులతో వీళ్ళని దీవించాడు. సో టీనేజ్ ఒక ఇనుము బాగా వేడి చేస్తే అది ద్రవ రూపంలోకి మారుతుంది. ఆ ద్రవ రూపంలో మారిన ఇనుముని మనము ఏ అచ్చులోకి పోస్తే ఆ అచ్చులోకి మారుతుంది. ఈ టీనేజ్ అట్లాంటిది. సో ఆ బిడ్డల్ని మనం ఎలా ఏ క్రీస్తు అనే సారూప్యతలోకి తీసుకువెళ్ళడానికి తల్లిదండ్రులుగా సంఘంగా ఈ బిడ్డల కోసం మనము ప్రార్థన చేయవలసిన వారమంటూ ఉన్నాం. మంచిది, ప్రార్థన ఆశీర్వాదం ఇస్తాను. ఆ తదుపరి కేక్ కటింగ్ ఉంటుంది. ఇక్కడ నుండి మన కొరకు ఆ యొక్క గిబ్సన్ హాల్లో భోజనాలు అందరి కొరకు సిద్ధపరిచారు. అందరం కూడా బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదం తర్వాత కేక్ కటింగు అవి జరుగుతుంది. బిడ్డను బ్లెస్ చేయండి. తదుపరి గిబ్సన్ హాల్లో భోజనం సిద్ధపరచబడింది కనుక అందరం కూడా భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడా పరలోకపు తండ్రి, అయా సంఘముగా మేమందరము నాయనా నీ పాద సన్నిధిలో చేరి ఇగో నాయనా చక్కని వాక్యము నాయనా మేము వినడానికి నువ్వు కృపనిచ్చావు. అయా మమ్మల్ని నాయనా అపవాది మృత్యువు మరణమనే భయము నుండి నాయనా అయా తప్పించడానికి, అయా మాతో పాటు సహానుభవం కలిగి ప్రధాన యాజకుడుగా ఉండడానికి, అయా మా కొరకు మీరు నాయనా నీ కుమారుడు అయా మాతో పాటు రక్త మాంసములో పాలివాడైనట్టుగానైనా వాక్యము ద్వారా వినడానికి ఇచ్చిన కృపను బట్టి నాయనా నీకు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. వాక్యాన్ని పంచుకున్న సేవకుని బలపరచండి. మరి ముఖ్యంగా నాయన సంఘముతో నాయన ధనరాజు గారి కుటుంబం వారి యొక్క ఇవ్వబడిన అయా జ్యేష్ఠ కుమారుడు నాయన కార్తీక్ విషయంలో అయా మాతో నాయన సంఘముతో ఈ సంతోషాన్ని పంచుకోవడానికి బిడ్డలకి ఇచ్చిన మంచి హృదయాన్ని బట్టి నీకు వందనాలు. అయా సంఘమంతా కూడి నాయన ఈ యవన బిడ్డ బాల్యం నుండి యవనంలోనికి నాయన ప్రవేశిస్తున్న ఈ యవన బిడ్డను నాయన నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ బిడ్డ నాయన ఎదుగుతూ ఉండగా జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లునట్లుగా కార్తీక్ను మీరు బ్లెస్ చేయండి. ఇగో నాయన బిడ్డ ప్రభు ఎదుగుతున్నప్పుడు నాయన అయా తన ప్రవర్తన అంతటిలో నీ అధికారానికి ఒప్పుకొను రీతిగా అయా ఒప్పుకొని అన్ని విషయాల్లో అయా దీవెన పొందే బిడ్డగా కార్తీక్ను నాయన మీరు దీవించి ఆస్వాదిస్తారని నీ సన్నిధి ఎల్లప్పుడూ ఈ యవన బిడ్డకు తోడుగా ఉంటుందని నమ్ముచు ఇదిగో నాయన ఆ యొక్క చేరి వచ్చిన సంఘాన్నంతా కూడా దీవించి ఆస్వాదించమని నీ సన్నిధి నాయన బిడ్డలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల ఈ 11వ రోజు లెండేస్లో పాల్గొన్న విశ్వాసులకు దైవజనులకు అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తీక్ వారి తల్లిదండ్రులు వారి సహోదరులకు సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. కార్తీక్ ఈ సమయంలో బర్త్డే కేక్ కట్ చేస్తాడు. ఓకే, మనం చప్పట్లు కొడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ కార్తీక్, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Karthik. May God bless you, dear. Happy
Happy long life to you. Happy long life to you. Happy long life to dear Karthik. Happy long life to you. గాడ్ బ్లెస్ యూ. దయచేసి మీరు వెళ్తేప్పుడు కార్తీక్ని గ్రీట్ చేసి వెళ్ళండి. గాడ్ బ్లెస్. హ్యాపీ బర్త్డే అమ్మా. భోజనాలు మీ కొరకు గిబ్సన్ ప్రేయర్ హాల్లో ఏర్పాటు చేశారు. మరి వెళ్తా కార్తీక్ను గ్రీట్ చేసి వెళ్ళవలసిందిగా, బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.